మిత్రమా, మన కోసమే బ్రతికే ఒక్కరిని దేవుడు ఎక్కడో ఒక చోట పుట్టించే ఉంటారు. వాళ్ళు వచ్చే వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. అవునా? అద్దాల మేడలు అందంగానే కనిపిస్తాయి, కానీ ఒక్క చిన్న రాయి చాలు పేక మేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే మిత్రమా. మన దగ్గర రూపాయి లేదని అబద్ధం చాలు మనం ఎవరిని నిజం కూడా అందరూ మర్చిపోతారు. కాదంటారా? నమ్మకాన్ని పెంచుకోవడానికి చాలా కాలం పడుతుంది, కానీ పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్లో తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం చాలు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగేయాలి మిత్రమా. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే మిత్రమా. ప్రయత్నమే జీవితం. ఒక స్త్రీ జీవితం బంగారం కావాలంటే తన చెయ్యి పట్టినవాడు బంగారం లాంటి ప్రేమను చూపించాలి. అవునా? ఓపిక పట్టి చూడు మిత్రమా. గాయం చేసిన కాలం సాయం కూడా చేస్తుంది. ఒకటి గుర్తించుకో మిత్రమా, భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం భర్త జీవితమే శూన్యం. జీవితంలో స్థిరపడ్డమంటే డబ్బో పేరో సంపాదించడం కాదు, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేలా సిద్ధమవడం. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి మిత్రమా. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి. వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమించడం మాత్రమే సరిపోదు మిత్రమా, ఆ ప్రేమను చూపించడం కూడా తెలియాలి. అప్పుడే అవతల వాళ్ళకి అది చేరుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. అవునా మిత్రమా? అసూయతో అందరూ నిన్ను వెనక్కి నెట్టేసినా నీకే కనుక అర్హత ఉంటే అవకాశం అనేది నువ్వు నిలబడిన చోటునే తలుపు తెరుస్తుంది. ఆ పైవాడు నీ కడుపున పుట్టిన పిల్లల తలరాతలో నీ చేతిలోనే పెట్టాడు. జాగ్రత్త మిత్రమా. నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. కట్టుకున్నవాడు కట్నం చూసేవాడు కాకుండా నిన్ను కష్టపెట్టకుండా చూసుకునేవాడైతే అమ్మాయి అదృష్టవంతురాలే. ఎందుకంటే ఒక అమ్మాయి అదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే కదా మిత్రమా. ఒకసారి వద్దు అని తరిమేసిన వాళ్ళ ఇంటికి మళ్ళీ పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో మిత్రమా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. మనల్ని ఆస్తిగా భావించే వాళ్ళు మనకు తోడుగా ఉంటే చాలు. మాట మాటికి కట్టతడి పెట్టుకుంటుంది అంటే అది వాళ్ళ బలహీనత కాదు, మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ కన్నీళ్లు అలా బయటికి వస్తాయి. వచ్చిన అదృష్టాన్ని వద్దనకు, వెళ్ళిపోయిన దురదృష్టాన్ని పిలవకు. నీతో ఉన్నదానితో తృప్తిపడు. లేని దానికోసం, వచ్చేదానికోసం ఎప్పుడు కూడా ఆతృత పడకు మిత్రమా. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకో మిత్రమా. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరంతో సమానం. బ్రతుకుంటుంది కానీ ఊపిరాడే శవంలా. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది మిత్రమా. అమ్మాయి జీవితం అందంగా మలచగలిగేది ఈ ఇద్దరు మాత్రమే. ప్రేమను పంచిన తండ్రి, ప్రేమతో తన మనసును గెలిచిన భర్త. మగాడికి నిజంగా ప్రేమ కావాలి అనుకుంటే పెళ్ళాం దగ్గర దొరికినంత ప్రేమ ఇంకా భూమి మీద ఏ ఆడదాని దగ్గర దొరకదు. అవునా? నీకు జన్మనిచ్చిన తల్లి దగ్గరకు కూడా ఆ ప్రేమ దొరకదు మిత్రమా. భార్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. మీ భార్యని ఒక్కసారి అర్థం చేసుకుని ప్రేమించి చూడండి మిత్రమా. మన చుట్టూ ఉన్నవాళ్ళు మన వాళ్ళ కాదా అని తెలుసుకోవాలంటే మనతో ఐశ్వర్యం ఉన్నా లేనట్టు ప్రవర్తించండి, లేదా సాయం చేయడాన్ని ఆపేయండి. అప్పుడు తెలుస్తుంది నీ కోసం ఉండే వాళ్ళెవరో, వదిలేసే వాళ్ళెవరో, ఎవరు నీ వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో అని. రంగును చూసి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కొడితేనే నొప్పి ఎక్కువ. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంత బాగా చూసుకున్నా భార్యకు భర్త పంచే ప్రేమకు ఏది సాటిరాదు. భర్త తోడు ఉంటే ఎంతటి కష్టానైనా భార్య సులువుగా దాటగలదు. చెడిపోవాలంటే నిన్ను ఏది ఆపదు.
అదే బాగుండాలంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డమే గెలుపంటే మిత్రమా. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకనితనం. మీరు ఏమీ చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒకే ఒక్క ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. అవునా? ఏం చెయ్యాలని ఎవరిని అడగండి. ఇలా ఉండని ఎవరు చెప్పినా వినకండి. మీకు నచ్చిన పని మీరు చేసుకుని పొండి. కానీ మంచిని ఎప్పుడూ వదలకండి. చెడు చెంతకి ఎన్నటికీ చేరకండి. మీకు ద్రోహం చేసేవారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసేవారు మీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు మిత్రమా. అవసరం లేని ఆర్భాటాలు, పనికిరాని ఆవేశాల వల్ల ఎప్పటికీ ఎప్పుడు కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో మిత్రమా. మీరు ఎదుటి వారిని ఎంతకాలమైతే అనుసరిస్తూ ఉంటారో అంతకాలం మీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనం ప్రాణంగా ప్రేమించిన వారు దూరం అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. అవునా? అందరితోనూ మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో పరిచయం పెంచుకో. ఒకరిద్దరితో స్నేహంగా ఉండు. ఎవరికి కూడా శత్రువు కావద్దు మిత్రమా. అదే తెలివైన వాళ్ళ లక్షణం. నువ్వు ఏమిటో నిరూపించుకున్నంత వరకు ఇంట్లో వాళ్ళకి కాదు, బయట ప్రపంచానికి కూడా లోకమే. అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. మిత్రమా, ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరమైనవాడు. నీలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు మిత్రమా. మంచితనమే శాశ్వతం. తాళంతో పాటు తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను పైవాడు సృష్టించే అవకాశమే లేదు. అవునా? గుర్తుంచుకో మిత్రమా. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఒకరి దగ్గర అడుక్కుని తిన్నా పర్వాలేదు, కానీ ఒకరికి అన్యాయం, మోసం మాత్రం అస్సలు చేయవద్దు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి భగవంతుడి చుట్టూ తిరగడం భక్తి కాదు. పైవాడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే భక్తి అంటే. మిత్రమా, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఆయుధాలు స్త్రీ కళ్ళు, స్త్రీ చిరునవ్వు, స్త్రీ కన్నీళ్ళు. మగాడి చూపులు బట్టే అతనికి ఏమి కావాలో ఒక ఆడది కనిపెట్టగలదు. స్త్రీ శృంగారానికి పనికి రాకపోతే ఒక్క ఆడది కూడా భూమి మీద బ్రతికి ఉండదు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.